అన్నయ్య అన్నయ్య నా పేరు గోవర్ధన్ అన్నయ్య. నేను మీ వీరాభిమాని అన్నయ్య. చిన్నప్పటి నుంచి మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం అన్నయ్య. కానీ మిమ్మల్ని చూడాలన్న ఒక్క కోరిక నాకు ఇప్పటి వరకు తీరలేదు అన్నయ్య. అన్నయ్య, నేను మీ సినిమాలో చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఒక్కటి వదలలేదన్నయ్య. అన్నీ చూసానన్నయ్య. అన్నీ ఒక్కొక్క సినిమా ఎలా ఉందంటే, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యం అన్నయ్య. చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలంటే, ప్రతి సినిమా ఒక్క 'ఖైదీ', 'శంకర్దాదా ఎంబీబీఎస్ జిందాబాద్' చెప్పాలనుకుంటే అన్నీ ఇన్ని కాదన్నయ్య. ప్రతి సినిమా ఒక్కొక్క ఆణిముత్యం. ప్రతి సినిమా నా గుండెల్లో ఉందన్నయ్య. కానీ ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరో విజృంభిస్తున్నారు. కానీ అవి కాదన్నయ్య. ఎప్పుడు ఇవన్నీ ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. గృహ నక్షత్రం ఒక్కటే అన్నయ్య. ఆ ఒక్కటే మీరన్నయ్య. అది మీకు తెలుసు అన్నయ్య. అసలు చెప్పే అవసరమే లేదన్నయ్య. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చి దుమ్ము లేపుతున్నారు. ఫస్ట్ లో మీకు అంతా కలిసి వచ్చాయి. తర్వాత మీకు కొంచెం సంతృప్తి చెందారు. అది నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు మీరు దుమ్ము లేపుతా ఉన్నారయ్యా. ప్రేక్షకుల గురించి, ప్రజల కోసం, మా కోసం, నా కోసం, మాలాంటి ఎంతో మంది తమ్ముళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను అన్నయ్య. కానీ ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాను అన్నయ్య. నేను నాకంటే పెద్ద ఫ్యాన్ ఇంకోరు మా నాన్న అన్నయ్య. మీ మీ బర్త్డే August 22 వస్తే చాలన్నయ్య, అయిపోయింది ఆడికి. మా ఊర్లో పండగే పండగ. మా ఊర్లో ఎంత పండగ అంటే ఎగవపల్లి, పిల్లేరు దగ్గర ఎగవపల్లి అన్నయ్య. ఎంత పండగ చేస్తారంటే పండగ, అయ్యో! మీ August 22 వస్తే చాలు ఊరు మొత్తం హాస్పిటల్లో పళ్ళు మొత్తం అన్నయ్య. హాస్పిటల్లో పళ్ళు అంటే హాస్పిటల్లో లేదనుకోండి, టౌన్లో కార్ స్టాండ్ లీడర్ అన్నయ్య. పళ్ళు, హాస్పిటల్, ఉచిత అన్నదానాలు, స్వీట్లు, రక్తదానం, అయ్యో వద్దన్నయ్య. అంతా ఇంత కాదు. మా నాన్న ఎంత పెద్ద ఫ్యాన్ అంటే చెప్పలేదన్నయ్య. మా నాన్న మిమ్మల్ని చూశాడన్నయ్య. కంటే ఇంద్ర సినిమాలో, అప్పుడు మీరు ఇంద్ర సినిమా గురించి మదనపల్లి ఎక్కడో వస్తే అప్పుడు చూసారట. నాకు ఎక్కడ అని ప్లేస్ సరిగ్గా తెలీదు. కానీ మీరన్నయ్య మా లాంటి ఎంతో తమ్ముడు మనుషులు దోచుకున్నారు అన్నయ్య. ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఆశ అన్నయ్య. నేను ఇంకేం అడగను. సినిమాల్లో గురించి కావాలని అడగను. మీ అసలు ఏం అడగను అన్నయ్య. మిమ్మల్ని చూసే భాగ్యం ఒకటి చాలన్నయ్య. అసలు మీరు డాన్స్ చేస్తారన్నయ్య. అసలు డాన్స్ మాస్టరే మీకు చెప్పించినోడే తర్వాత మీకు చెప్పారంటే మర్చిపోతాను అన్నయ్య. మీరు వచ్చి ఒక స్టెప్ వేస్తే చాలన్నయ్య, ఆడికి అయిపోయింది. అందరి గుండెలు మటాష్. అట్లా అలా ఉంటుంది అన్నయ్య. కానీ ఇప్పుడు రాజకీయాల్లో కొంచెం ఉందన్నయ్య. ఆ తర్వాత మీ ఆయుధాన్ని ఒకటి వదిలారన్నయ్య, చెప్పడం మర్చిపోయా. ఆయుధాన్ని వదిలారన్నయ్య. ఆ ఆయుధమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ చరణ్ అని వచ్చిండన్నయ్య ఫస్ట్ చిరుతల అందరి గుండెల్లో గుబులు పుట్టిందన్నయ్య. అందరి గుండెల్లో భయం ఎత్తునింది చరణ్తో. ఫస్ట్ సినిమాలో విజృంభించాడనా, సెకండ్ సినిమా ప్రపంచానికి తెలుగుని గురించి చాటి చెప్పాడన్నయ్య మగధీరతో. మగధీర థియేటర్లో రిలీజ్కి వెళ్ళా, రెండో రోజు వెళ్ళా, మూడో రోజు వెళ్ళా, 12 సార్లు చూసానన్నయ్య. అయినా ఆసక్తి లేదు. ఇప్పుడు కూడా సినిమా వేస్తే చూస్తాను అన్నయ్య. ఇప్పుడు కూడా చూస్తాను అన్నయ్య. సీడీ మాత్రం చూడను. అది మీరు చెప్పినందుకే నేను సినిమాలో పైరసీ వద్దని చెప్పినందుకే, మీరు చెప్పినందుకే నేను ఇప్పుడు ఇంట్లో DVD కూడా పెట్టలేదు అన్నయ్య. మొత్తం థియేటర్లో చూస్తాను అన్నయ్య. ఎలా ఉంటుందంటే అసలు మీ ఫోటోలు మా ఇంట్లో మొత్తం. కానీ అవంతా వద్దన్నయ్య. ఎన్నోసార్లు చూద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదన్నయ్య. ఆ, ఇంకోటి ఏంటంటే మీరు చరణ్ అనే చరణ్ అనే ఆ, చరణ్ అనే సినిమా ఒకటి వస్తుంది, ఆరెంజ్ అన్న. అర్రే నెక్స్ట్ చూడాలన్నా రిలీజ్కే వెళ్ళిపోతానయ్య. డోంట్ వరీ, రిలీజ్కే వెళ్ళిపోతానయ్య అన్నయ్య. మిమ్మల్ని చూడాలని ఒక ఆశ ఇంకా తీరలేదన్నయ్య. మే- మీరు ఇది చూస్తారనుకుంటున్నా. అంటే నేను ఒక నంబర్ చెప్తా, రాసుకోండి అన్నయ్య. మీరు 9731166620 అన్నయ్య. ఆ నంబర్కి ఒకసారి డైల్ చేయండి అన్నయ్య. నేనతో మాట్లాడాలనుకుంటే మాత్రమే అన్నయ్య. మీరు ఇది చూస్తున్నారు కదా, చూస్తే మాట్లాడాలనుకుంటే ఆ నంబర్ మాత్రం డైల్ చేయండి అన్నయ్య. ఇప్పుడు మీరు అన్న ప్రజల కోసం రాజకీయాల్లోనే కాకుండా సినిమా, ఆ, అందరూ వెండి తెరపై హీరోలు అయితే మీరు వెనకాల నుండి నడిపించే హీరో అన్నయ్య మీరు. తర్వాత ఇప్పుడు బ్లడ్ బ్యాంక్, హై బ్యాంక్ అన్ని ఎన్నో చేశారు. అది చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకో మ్యాటర్ అన్న, పోలవరం ప్రాజెక్టుల గురించి స్టార్ట్ చేశారా, ఇంకా రాజకీయ నాయకుల గుండెల్లో వచ్చిందన్న భయము. ఆ భయానికి కొంచెం ప్రాజెక్టు మీరు అసలు స్టార్ట్ చేసిన తర్వాత ఇంత ముందుకెళ్ళిన ప్రాజెక్టు అంటే చాలా మార్పులు వచ్చాయి ప్రాజెక్టులో. హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. మీరొక్కరుంటే, మీలాంటి ఒక్క మనిషి ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎప్పుడో బాగుపడేది అన్నయ్య.
మీరు మళ్ళీ ఆ రాజకీయాల్లో దుమ్ము దులిపారని మాలాంటి తమ్ముళ్ళు ఎంతో మంది కోరుకుంటారు. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే, మీరు ఒకే ఒక్క సినిమా తీయాలన్నయ్య. మా గురించి ఒకే ఒక్క సినిమా అన్నయ్య. మీలాంటి తమ్ముళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాలాంటి తమ్ముళ్ళు మీకు. మీ వెనకాల మేమున్నామన్నయ్య. మీరు దూసుకెళ్ళండి అన్నయ్య. అయినా మీరు ఒక్క సినిమా తీయండి అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, మా కోసం మీరు ఒక్క సినిమా తీయండి అన్నయ్య. ప్లీజ్. అది నా రిక్వెస్ట్.